తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామమే చోటు చేసుకుంది. కొత్త పార్టీతో రాజకీయంగా ముందుకెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆమె ఏర్పాటు చేసిన పార్టీ పేరులోని టీఆర్ఎస్ అంశంపై అభ్యంతరాలు రావడంతో పార్టీ పేరు మార్చాలని ఎన్నికల సంఘం లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాదు 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు సూచించారని, లేకపోతే ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి వేదికగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించిన కవిత తర్వాత కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పూర్తి పేరును, టీఆర్ఎస్ అనే సంక్షిప్త పేరును ఉపయోగించారు. ఈ పేరు అప్పట్లోనే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంతో అనుబంధం ఉన్న పాత టీఆర్ఎస్ సంక్షిప్త నామాన్ని మళ్లీ ఉపయోగించడంపై అప్పటి నుంచే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే అంశం ఎన్నికల సంఘం దృష్టికెళ్లింది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త పేరును ఉపయోగించడంపై బీఆర్ఎస్తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అభ్యంతరాల ఆధారంగా ఎన్నికల సంఘం కవితకు లేఖ పంపినట్లు తెలుస్తూ ఉంది. ఆ లేఖలో ప్రస్తుతం ప్రతిపాదించిన పేరుకు బదులుగా 3 కొత్త పేర్లు కూడా సూచించారని, అందుకు 15 రోజుల గడువు ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఒకవేళ నిర్ణీత గడువులో ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును తదుపరి సమాచారం లేకుండానే క్లోజ్ చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే మరోవైపు కవిత పార్టీ వర్గాలు మాత్రం తమ వాదనకు కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పూర్తి పేరు వేరుగా ఉందని, కేవలం సంక్షిప్త రూపంపై మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని చెప్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘానికి తమ వివరణ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక పార్టీ పేరు అంశంగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంగా మారింది. ఒకవైపు టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉందని కొందరు వాదిస్తుంటే, మరోవైపు పూర్తి పేరు వేరుగా ఉంటే సంక్షిప్త రూపాన్ని ఉపయోగించడంలో తప్పేముందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కవిత నిర్ణయంపైనే ఉంది. ఎన్నికల సంఘం సూచించినట్లుగా 3 కొత్త పేర్లు ఇస్తారా, లేక ప్రస్తుతం ఉన్న పేరునే కొనసాగించేందుకు చట్టపరంగా పోరాటం చేస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.